సభా సరస్వతికి నమస్కారం. ఆంధ్రమేవ జయతే, తెలుగు భాష, తెలుగు సాంస్కృతిక వైభవము, సాహిత్యము, ఆంధ్రప్రదేశ్ యొక్క సువిశాలమైనటువంటి స్వాభిమాన వైభవము, ఇవన్నీ కూడా ఆవిష్కరించే దిశగా 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని జనవరి 3, 4, 5, 2026 సంవత్సరంలో గుంటూరు హైవేలో ఉన్నటువంటి సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో సాయి బొమ్మిడాల నగర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోబోతున్నాం. నిన్ననే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభం చేయడం, ఇవాళ అత్యంత ఆత్మీయులు, మన తెలుగు బిడ్డ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా ఈ ప్రచార కరపత్రాన్ని, పోస్టర్ని రిలీజ్ చేయడం, విడుదల చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి శ్రీ చింతకాల అయ్యన్నపాత్రుడు గారు ఆంధ్ర సారస్వత పరిషత్ 3వ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నాన్ని, లోగోని విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఆ రోజే వారికి మనవి చేయడం జరిగింది. శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికా యాత్రలో ఉన్నారు. వారు వచ్చిన తరువాత ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేయడము, లోకార్పణం చేసిన తర్వాత ఇంకా మేము పల్లె పల్లెకు, గుండె గుండెకు ఈ తెలుగు మహాసభల ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని వారికి చెప్పడం జరిగింది. వారి కోసం మేము ఎదురు చూసాం. వారు రాగానే, పి రామచంద్రరాజు గారు కలవగానే, మోదీ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ కార్యక్రమంలోనే పాల్గొని ఈ కరపత్రాన్ని, ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేస్తానన్నారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. డాలస్ నగరంలో హాయిగా, ఉల్లాసంగా తన జీవితంలో పెద్ద లగ్జరియస్ లైఫ్ని, వైభవపేతమైనటువంటి జీవితాన్ని గడపవలసిన వ్యక్తి ఇవాళ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని మన మాతృభూమిని, మాతృమూర్తి సేవ కోసం పునరంకితమై తన మాతృదేశానికి సేవకే వచ్చినటువంటి ఈ బిడ్డని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మీరందరూ కరతాళ ధ్వనులతో అభినందించాలి, ఆశీర్వదించాలి. నేను పాడుతుంటాను అమెరికా వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం. ఒక్కసారి ఊరిపోయిరా అని నేనంటే ఆయన బురిపాలమే కాదు, ఈ భారతదేశాన్ని ఆయన హత్తుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ దేశమంతా ఎదిగినటువంటి బిడ్డ మన బిడ్డ. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి రావడము, పార్లమెంటు సభ్యులు అవ్వడము, వెంటనే కేంద్ర మంత్రి అవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నటువంటి నరేంద్ర మోదీ గారిని, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏదైతే స్కూల్ ఏదైతే ఉన్నదో, పాఠశాల, దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా కోవెలమూడి రవీంద్ర గారు మొన్ననే మేయర్గా ఎన్నికయ్యారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మా సోదరులు. మేమంతా సిబ్లింగ్స్ అంటే సత్యసాయి సిబ్లింగ్స్. ఆయన సత్యసాయి బాబా భక్తుడు, నేను సత్యసాయి బాబా భక్తుడిని. సాయిరామ్ సాయిరామ్ అని పలకరించుకునే వ్యక్తులం. వారి యొక్క ప్రాంగణంలో ఈ తెలుగు మహాసభలు వేదిక కావడం చాలా గర్వించదగ్గ విషయంగా నేను భావిస్తూ, భగవాన్ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు ఈ కార్యక్రమం వెనకాల ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతూ, ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు, 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, మొట్టమొదటి తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్తు భీమవరంలో 2022లో నిర్వహించింది. 2024లో రాజమహేంద్రంలో నిర్వహించింది. ఇప్పుడు మనం గుంటూరు అమరావతి పరివాహక ప్రాంతంలో
మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇది తెలుగు తల్లి పండుగ, తెలుగు తల్లి జాతర, ఒక తెలుగు కుంభమేళాలాగా జరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. దానికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలోనే మేమందరం కూడా శ్రీ నందమూరి తారక రామారావు గారికి గొప్ప నివాళి ఇవ్వాలి ఈ వేదికపై నుంచి అని నిర్ణయించుకుని 2024లోనే ఆయన వేదికపైనే చేయాలనుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి పి రామచంద్రరాజు గారు దీనికి ముఖ్య సమన్వయకర్తగా, వాసిరెడ్డి విద్యాసాగర్ గారు సహ సమన్వయకర్తగా ఉండడానికి అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ